హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇవాళ ఉగాది పచ్చడి సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. సో చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను, మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, బెల్లం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వేప పువ్వు, మిరియాలు, కారం, ఉప్పు. సో ఇవే పదార్థాలు. నెక్స్ట్ అయితే అన్నింటినీ ఒక దాంట్లో వేసుకొని కలుపుకోవడమే. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేస్తున్నాం పచ్చడి. సో గిన్నెలో అయితే ఆల్రెడీ బెల్లం వేసాను కదా, దాంట్లో అయితే చింతపండు గుజ్జు వేసాను, మామిడికాయ ముక్కలు వేసాము, నెక్స్ట్ వేప పువ్వు అయితే వేసాము, తర్వాత కొబ్బరి ముక్కలు, తర్వాత ఇంకా మనం తీసుకున్న ఉప్పు, కారం, మిరియాలు అన్నీ కలిపేసి వేసేస్తున్నాను దాంట్లో వేసి మంచిగా మిక్స్ ఇవ్వండి. సో మనకి కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాని ప్రకారం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చల్లగా ఉన్న వాటర్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో నేను నార్మల్ వాటర్ కాకుండా చల్ల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అంతే గైస్, ఈజీ సింపుల్ ఉగాది పచ్చడి అయితే రెడీ. సో మీరు థిక్గా కావాలనుకుంటే వాటర్ కొద్దిగా వేసుకోవచ్చు, లేదు కొంచెం ఇలా వాటర్ ఉండాలంటే వాటర్ మంచిగా వేసుకోండి. అంతే మిక్స్ చేసేసుకొని దేవుడికి అయితే మంచిగా దండం పెట్టుకొని దేవుడి దగ్గర సమర్పించేసి నెక్స్ట్ మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు ఉగాది పచ్చడిని. సో మీకు చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, కొంచెం సేపు పెట్టుకున్నాక తాగితే ఎమ్మి ఎమ్మి ఉగాది పచ్చడి ఈస్ రెడీ.